ఈరోజు మేము బట్టల షాపింగ్ అయితే జరిగింది. దివ్యకాంత్ కి మాత్రమే ఈ డే అనేది కేటాయించాము. దివ్యకాంత్ కి ఏమేమి డ్రెస్లు కొన్నాము, షర్ట్లు అండ్ టీ షర్ట్స్ ఏం కొన్నామో చూద్దాం. అలానే దానికి కూడా కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి. మామూలుగా ఒక లిమిట్ వరకు చేస్తే చిన్న చిన్న గిఫ్ట్స్ వస్తాయి, కానీ మేము కొంచెం ఎక్కువగా పర్చేస్ చేయడం వల్ల మాకు గిఫ్ట్స్ కూడా అదే విధంగా వచ్చినాయి అనమాట. Welcome back to our channel Pavani Divyakant. Please like, share, subscribe my YouTube channel Pavani Divyakant. ఫస్ట్ షర్ట్ అయితే ఏం తీసుకుందామో చూద్దామండి. ఫస్ట్ షర్ట్ వచ్చేసేసి ఇదిగోండి, దివ్యకాంత్ ఇది చాలా బాగా నచ్చింది. నేనైతే ఓపెన్ చేయటం లేదు, బట్ హ్యాండ్స్ ఇది వచ్చేసి షర్ట్ ఫస్ట్ తీసుకుంది. ఇది ఇంకో దీంతో పాటు వైట్ షర్ట్ తీసుకున్నాం, కానీ వాళ్ళ నాన్న వద్దులే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఈ షర్ట్ ఒకటే తీసుకున్నారనమాట. నెక్స్ట్ టీ షర్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టీ షర్ట్ వచ్చేసేసి ఇది తీసుకున్నారండి. ఇదైతే చూడండి, ఇది వచ్చేసేసి హుడీ అనమాట. ఫుల్ తీయచ్చు దీన్ని, హుడీ అనమాట. ఇది తీసుకున్నారు, కానీ దివ్యకాంత్ వేయడండి, అస్సలు వేయడం అనమాట. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాడు. ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. ఇదైతే దివ్యకాంత్కి సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తున్నారా మీరు? ఇక్కడ వచ్చేసి టెడ్డీ కానీ అండ్ ఈ వర్క్ కానీ అండ్ తలతల మెరుస్తున్నటువంటి తలుకులు కానీ సూపర్ ఉన్నాయి కదా. బ్యాగ్ కూడా ఇలానే ఇచ్చారు. నాకైతే ఉన్న వాటిలో కల్లా ఇది వేసుకుంటే చాలా అందంగా అనిపించాడు దివ్యకాంత్. ఫోర్త్ వన్ ఏంటో చూద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసేసి ఇది నాకు ఎంత నచ్చిందండి. దివ్యకాంత్ కూడా చాలా బాగుంది కలర్. ఒకసారి ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, దీని మీద బాస్ అని ఉందండి. చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇలా కొంచెం షైన్గా వర్క్ కానీ అండ్ ఇక్కడ వచ్చేస్తున్నటువంటి స్టోన్స్ కానీ ఇది కూడా చాలా కాస్ట్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్లు చూద్దాము. మీకు ఇందులో ఏ టీ షర్ట్ కానీ షర్ట్ కానీ బాగుందో కామెంట్ చేయండి, కలర్ కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది కొండండి, ఇది వచ్చేసేసి ప్యాంట్. ఎందుకంటే దివ్యకాంత్ హైట్ ప్లస్ ఎవరు చూసినా దివ్యకాంత్ ఏజ్కి తగ్గ బాయ్ అన్నారు బేబీ. ఎందుకంటే హైట్ చాలా పెరుగుతాడు పెద్ద అయితే మాత్రం. ప్యాంట్ చూసారు, ఈసారి జీన్స్ తీసుకోకుండా డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేసామన్నమాట. దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ఇచ్చారు. బెల్ట్ బాగుంది, కానీ దివ్యకాంత్కి వేసుకుంటే మీకు ఒకవేళ సంక్రాంతి కనుమకు వేసుకున్న తర్వాత నేను ఒకసారి చూపిస్తాను ఎలా సెట్ అయింది ఏంటి అనేసి. అలానే సేమ్ అలానే బ్లాక్ ప్యాంట్. అలానే ఇది వచ్చేసి ఇది ఏం కలర్ దివ్యకాంత్? ఇది కూడా కలర్ పేరు తెలీదు, సిమెంట్ కలర్ నేను అనుకోవటం. అండ్ ఇదన్నమాట షాపింగ్. ఇంకొచ్చేసి దివ్యకాంత్ వాళ్ళ నాన్న బట్టలు కూడా చూపిస్తానండి. అదేవిధంగా నేను ఇంకా షాపింగ్ చేయలేదు, నెక్స్ట్ డే ఉంటుంది నా షాపింగ్. సరే, మేము అనుకోలేదు గిఫ్ట్స్ వస్తాయని. దీనికి వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. నేను అప్రాక్సిమేట్లీ ఎంత పడిందో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బడ్జెట్ మా ఇంట్లో రిలేటివ్స్ కానీ కొంచెం అవి ఇబ్బంది పడవచ్చు మేమని చెప్పేసి చెప్పట్లేదు. కానీ వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూపిద్దాము. ఇదైతే వర్త్ వచ్చేసి 5000 ఉంటుంది అని చెప్పారండి. పెద్ద సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము, కానీ నేనైతే మరి ఏమో తెలీదు. కానీ సౌండ్ బాగా వస్తుంది, క్వాలిటీ బాగుంది. ఇది కూడా నేను ప్లే చేసినప్పుడు చూపిస్తాను. ఇంకొచ్చేసేసి దివ్యకాంత్ ఇటు వెళ్దాం రా.
ఇవన్నీ ఓన్లీ దివ్యకాంత్ బట్టలకు మాత్రమే వచ్చినటువంటి గిఫ్ట్స్ అండి. నా మొహం కూడా కనిపిస్తుందా? ఇది వచ్చేసేసి ఒక చిన్న హాట్ బాక్స్, మంచి కంపెనీ, సోలో కంపెనీ వాళ్ళదే ఇచ్చారండి. ఇదిగోండి, చాలా బాగుంది. ఓన్లీ దివ్యకాంత్ ఇన్ని మాకు గిఫ్ట్స్ ఇచ్చాడన్నమాట. ఇంకొచ్చేసి అయితే ఆడవాళ్ళకి ఏముందండి, చాలా ఇష్టం కదా ఇలాంటివంటే. చూడండి ఈ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో. అలానే ఇదిగోండి, చాలా స్టీల్ వర్కే ఇచ్చారండి, మంచి కంపెనీయే. అండ్ వచ్చేసేసి దీంతో పాటు మనం ఏమన్నా పప్పులు అదే కొంచెం క్యాష్యూ నట్స్ కానీ ఏమన్నా పోసుకోవడానికి ఇలా కప్స్ ఇచ్చారనమాట. నేను ఓపెన్ చేయలేదండి. దీంతో పాటు మైక్ కూడా ఇచ్చారండి దీనికి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పావని దివ్యకాంత్ మరో మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఉంటాను, బాయ్. తీసావా? లో చెప్పాలనుకున్నానండి. ఈ బొమ్మ దివ్యకాంత్ బయటికి వెళ్ళాడు అనమాట, వాళ్ళ నాన్న చేత కొనిచ్చుకున్నాడు. ఈ బొమ్మలో స్పెషాలిటీ ఉంది. ఇక్కడైతే ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ అనేది ఈ బటన్ నొక్కితే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మారుతాయి. చూడండి, 1 ఇప్పుడు నవ్వాడు కదా, ఇప్పుడు నోరు తెచ్చాడు, ఇప్పుడు స్మైల్ అటు వెళ్ళింది, ఇప్పుడు పెద్దగా నవ్వాడు. ఇవి అనమాట ఈ 4 వస్తాయి. అంతేనా? 4 వస్తాయా? ఇంకొచ్చేసేసి ఒక హెల్మెట్ పెట్టుకున్న బాయ్, రెడ్ డ్రెస్, అండ్ కింద వచ్చేసేసి తినడానికి ఇవేంటిది వికాంత్? జమ్స్ ఉన్నాయండి. క్యాండీ ఎంత కాస్ట్ పడిందో నాకు తెలీదు. ఇలా తీసేసేసి ఇవండి ఇట్లా ఓపెన్ చేసేస్తే వస్తాయి. ఓకే, బాయ్. ఈ సంక్రాంతికి మా ఇంట్లో ఏమేమి పిండి వంటలు అంటే బయటే తెచ్చుకున్నామండి. కొన్ని అయితే మా అమ్మ ఇస్తుంది అనమాట. కొంచెం దగ్గుతుంది. ఇప్పుడైతే ఉల్లికంత ఇలా చూపినా ఇది వచ్చేసి అరిసెలు అండి, నువ్వుల అరిసెలు, వెజ్తో చేసిన నువ్వుల అరిసెలు అన్నమాట. ఇవైతే మాకు ఎక్కువైపోతాయి అసలు. నెక్స్ట్ అలానే మామూలు అరిసెలు అండి, నువ్వులు వేయనటువంటి నేతి అరిసెలు అన్నమాట. ఇంకొచ్చేసి ఇవి సజ్జ బూరెలు అండి. ఇవి త్వరగా తినేసేయాలన్నమాట. ఎక్కువ రోజులు ఉంచితే మాత్రం గట్టి పడతాయి, లేదా బూజన్న పట్టుకొస్తాయి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండడం వల్ల అలా బూజు కూడా రావచ్చు. కానీ త్వరగా తినేసేయాలి సజ్జ బూరెలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు. ఇవి వచ్చేసి శనగపిండి పూర్ణాలు అండి, మేము పూర్ణాలు అంటాం ఇక్కడ. ఇంకా అదేవిధంగా చక్రాలు అండి. ఇవి చక్రాలు చెప్పు. నువ్వులా చెప్పు, త్వరగా వీడియో రన్ అవుతుంది. ఆయన కూడా తీరా. వచ్చేసి గవ్వలు, స్వీట్ గవ్వలు, తీపి గవ్వలు అండి. ఇవైతే కజ్జికాయలు, డ్రై ఫ్రూట్ కజ్జికాయలు అండి. ఇందులో వచ్చేసేసి ఏమేమి స్టఫ్ ఉంటుందంటే బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేస్తారండి. అవి వేరే ఉంటాయి. కజ్జికాయలు 2 రకాలు ఉంటాయి. శనగపిండి కజ్జికాయలు అయితే కావివి. ఇవైతే వచ్చేసి డ్రై ఫ్రూట్ కజ్జికాయలు. ఇవి కూడా నేతి కజ్జికాయలు అండి. ఇంకా అయితే అమ్మ చక్రాలు అన్ని చెక్కలు ఉన్నాయండి. అది తర్వాత క్లిప్లో చూపిస్తాను. అదేవిధంగా అమ్మ ఇంకొని పంపిస్తానండి వంటలు. కట్టే చూడు.
పోగు. ఈ బాక్స్ వచ్చేసి భోగి ముందు రోజు ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే విజయవాడ వెళ్ళారండి మా హస్బెండ్, నేను వెళ్ళలేదు. అది ఓపెన్ చూస్తున్నాను. రాత్రి వచ్చేసరికి 12 అయింది కాబట్టి పోకండి, ఎందుకంటే జుట్టు అంతా మార్నింగ్ కాబట్టి. నేనైతే ఈరోజు భోగి, అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ నేనైతే భోగికి ఒక కొత్త బెడ్షీట్ అండ్ సంక్రాంతికి ఒక కొత్త బెడ్షీట్ తీసుకొచ్చానండి. ఆ బెడ్షీట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, ఇదేనమాట న్యూ బెడ్షీట్. ఇందులో వెరైటీ ఏముందంటే ఇలాగ గీర అన్నమాట. ఇది షైన్ వస్తుంది బాగా, కానీ కనిపించట్లా. ఒకసారి వేసిన తర్వాత ఎలా వేసాను చూపిస్తాను, ఎలా వేసాను అది. ఇప్పుడు వచ్చేసి మేము బెడ్షీట్లు అండ్ డోర్ మ్యాట్లు తెచ్చామండి. బిల్ ఎంత అయిందంటే 4228. చూపిస్తున్నావు జున్ను బిల్లు? ఓకే, ఇంకెళ్ళు. ఇప్పుడు వచ్చేసేసి డోర్ మ్యాట్లు ఇదిగోండి, ఇదే అన్నిటికన్నా కాస్ట్లీ పడిన డోర్ మ్యాట్ ఇదే. ఇదిగోండి, ఇది జూమ్ చేసి చాలా పైకి తీసే. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఈ డోర్ మ్యాట్ వచ్చేసేసి 700 ఎంత పడిందండి? 700 పడిందండి. ఇదిగోండి, ఇంకా ఇవి అయితే బాగున్నాయి, కానీ బాత్రూమ్ దగ్గర వేసుకోవడానికి తీసుకున్నటువంటి డోర్ మ్యాట్ సేమ్ ఇదే కలర్ ఇంకోటి తీసుకున్నాను, ఎందుకంటే దొరకలేదన్నమాట. మామూలుగా బాత్రూమ్ దగ్గర కాస్ట్లీ ఎందుకు, ఎటు కాళ్ళు తుడుచుకోవడానికి కాబట్టి ఒక నార్మల్ రేంజ్లో తీసుకున్నాను. అందుకనే రెండు ఒకేలాంటివి తీసుకోవాల్సి వచ్చినాయి. ఇది మాత్రం ఇంకోటి ఇలా దొరికింది. ఎప్పుడు ప్రతి సంక్రాంతికి మేము ఇలానే డోర్ మ్యాట్స్ అయితే తీసుకొస్తామండి. న్యూ బెడ్షీట్లు ఉంటాయి, అలానే డోర్ మ్యాట్స్ కూడా కొత్తవి తీసుకొస్తాను. వేసినా కూడా నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం డోర్ మ్యాట్ వేసానని వేసేసి. ఇంకొక దుప్పట ఒకటి ఉంది బెడ్షీట్, అది కూడా చూపిస్తాను. ఈ మంచం మీద వేసాను, ఇందాక మీకు చూపించాను కదా, ఇది అనమాట. ఇంకో బెడ్షీట్ కూడా నేను చూపిస్తాను. కట్టేరా బెడ్షీట్ తీసుకొస్తాను. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇది అన్నమాట బెడ్షీట్. ఇది ఒకసారి ఉతికిచ్చాను, ఎందుకంటే ఆ దుమ్ము ధూళి అంతా ఉంటుంది కాబట్టి, అందుకే కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది. ఇదైతే వేయడానికి ముందు ఇలా ఉతికిచ్చాను. ఇది సంక్రాంతికి వేస్తాను, ఆల్రెడీ భోగికి ఇలా వేసాను కదా ఒక దుప్పటి. ఇప్పుడు వెళ్దాం పదండి, వేసేద్దాము డోర్ మ్యాట్స్. రారా, ఇది కాస్ట్లీ మ్యాట్ ఈస్ వచ్చేసి మెయిన్ డోర్. అండ్ జును ఇక్కడ ఏమేద్దాం? ఇది వేద్దామా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది ఇక్కడ, అవి తీసేస్తానండి స్టిక్కర్స్. ఇదైతే ఇక్కడ
మన బెడ్రూమ్ దగ్గర వేద్దామా వద్దా? మన బెడ్రూమ్ ఏడేసేద్దాం వంట గదిలో. మన బెడ్రూమ్ వేసే ఇంకట్టే. భోగి రోజు వంటలండి. కోడిగుడ్డు పొరటు, రసం, గోంగూర పచ్చడి, మటన్ కర్రీ. గోంగూర పచ్చడి అండ్ మటన్ కర్రీ క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదు, ఫుల్ బిజీ ఉన్నా ఆ రోజు. ఈరోజు అయితే భోగి, నాకైతే క్షణం కూడా తీరలేదు. పొద్దు నుంచి ఏదో పని చేస్తున్నాను. పోనీ ఏదన్నా లేట్గా నిద్ర లేచిందా అనుకుంటే కాదండి, నేను 6కే నిద్ర లేచాను. అయినా నేను ఫోన్ కూడా చూడలేదు, పని చేస్తానే ఉన్నాను పొద్దున్న నుంచి. సరే, ఇప్పుడు ఆ విషయం అయితే పక్కన పెడదాం. నేనైతే స్నానం కూడా చేయలేదు, ఫుడ్ అయితే కూడా తినలేదు. టైం అయితే 1 అవుతుంది. ఇంటికైతే చెరుకు గడ్డలు కట్టారు, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ సరుకులు అయిపోయిన ఇంట్లో సరుకులు అన్బాక్సింగ్ చేద్దాము. కట్టేసుకోరు ఒకసారి. ఇప్పుడైతే కట్ చేసేద్దాము. కట్ చేసే కన్నా ఎక్కి వచ్చింది. ఫస్ట్ 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 కడ్డీల ప్యాకెట్ వచ్చిందండి. ఇది వచ్చేసి ఏంటి, ఇది కట్ ఏం ఫ్లేవరు కానీ బాగానే ఉంది. నెక్స్ట్ బెల్లం, దీపారాధన నూనె అయిపోయిందండి అది. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్స్ అండి, మేము ఇవే వాడతాము. నేనేమో ఎంటీఆర్ బిర్యానీ మసాలా తెమ్మంటే ఈస్టర్న్ బిర్యానీ మసాలా తెచ్చారండి. ఇదంటే నాకు అసలు ఇష్టం ఉండదు, ఫ్లేవర్ కూడా బాగా రాదు. ఇది వచ్చేసి లలిత బొంబాయి రవ్వ. ఇది వచ్చేసేసి రివైవ్ గంజి డబ్బా అండి బట్టలకి. సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు 2 పెట్టానండి. ఒక మెంతో ప్లస్ సప్పడాలు. ఇది వచ్చేసేసి చిన్నులపాయలండి, అల్లం అల్లం అల్లం. ఇది వచ్చేసి చింతపండు అండి. ఇది వచ్చేసి షుగర్. అదేనా విమ్ సోప్లు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, స్పేర్ కోసం ఇంకో 4 అయితే తెప్పించానండి అట్లవి. ఇది వచ్చేసి గోధుమ రవ్వ. ఇదివరకు జవ గోధుమ రవ్వ వాడేవాళ్ళం కానీ తినలేకపోతున్నాం అది. ఇవి వచ్చేసి ధనియాలు, ఒక హాఫ్ కిలో కాదు, 1/2 కిలో. చెక్క లవంగా కూడా తెప్పించానండి. కందిపప్పు 1 kg. అలానే లలిత ఇడ్లీ రవ్వ అండి. అలానే మినపగుళ్ళు అండి. అండ్ ఉల్లిపాయలు ఒక 2 kgs. ఇదివరకైతే సర్ఫ్ ఎక్సెల్ వాడేదానండి, ఇప్పుడు టైడ్ ఎందుకు వాడతానంటే పనమ్మాయి రిక్వైర్మెంట్ అన్నమాట. సర్ఫ్ పడట్లేదంట సర్ఫ్ ఎక్సెల్, అందుకని టైడ్ పెట్టించా. గోధుమ పిండి అండి. నెక్స్ట్ ఫిలిప్స్ వారి చెక్కి ఫ్రెష్ ఆటా తెచ్చారు. ఈసారి ఏదైనా వాడేస్తాం, ఆశీర్వాద్ లేకపోతే
నేను ఒక్కోసారి ఇంట్లో కూడా మరాడిస్తానండి గోధుమ పిండి. ఇవి వచ్చేసి పల్లీలు, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అండి. ఇదేంటిది చిన్నులపాయలు, ఇంకేదో ఉంది చూద్దాం. ఇదే మినపగుళ్ళ ఇంకో ప్యాకెట్. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ డ్రెస్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇంకైతే నేను రెడీ అయిపోయానండి. ఇదైతే నా భోగి డ్రెస్ అన్నమాట. భోగికి, సంక్రాంతికి వేరే డ్రెస్, కనుమకు వేరే డ్రెస్ ఉంది. నేనైతే ఇలా కనకాంబరం కలర్ షూట్ చేసుకున్నాను. ఇలా డ్రెస్ బాగుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను చందనాలో తీసుకున్నానండి. కట్టే మేము ప్రతి న్యూ ఇయర్కి కొత్త దేవుని పటాలు తీసుకొస్తామండి. ఈసారి వెంకటేశ్వర స్వామి అండ్ వినాయకుడు తెచ్చాము. చాలా పెద్ద పెద్ద పటాలే తెస్తాము. చాలా అందంగా ఉన్నాయి కదండి, నాకు నచ్చాయి. అండ్ మీకు కూడా నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అందరికీ భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. బాయ్ బాయ్. అమ్మా నైట్ కూడా చూపించచ్చు. నైట్ రా చూపించిందిరా. అదే తార్ లైట్ చూపించొద్దురా. తార్ లైట్ దివికాంత్ హాయ్ చెప్పు.